నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు. సంఘం అభివృద్ధి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించినట్లు జిల్లా అధ్యక్షులు పోతిండ్ల శంకర్ తెలిపారు. ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి భీమన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం నుండి దేవాదాయ శాఖ తరపున ఒకరికి ఉద్యోగం కల్పించనున్నారు. ఆదివాసీ విద్యార్థులకు సరైన న్యాయం జరిగి ఉన్నత చదువుకై పాఠశాలలో కాలేజీల్లో సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. భూమి లేని నిరుపేదలకు పోడు భూములు ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయకూడదు అనేది ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన కులంలో ఉన్నటువంటి ఒడిదొడుకుల గురించి, అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మన సంఘ భవన కార్యాచరణ గురించి క్లుప్తంగా చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా మన కుల సంఘం గత సంవత్సరాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుండి ఆ నిర్మాణ పనులని కొనసాగించడంలో జాప్యం జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి డివిజన్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, అలాగే మన కుల సంఘ నాయకులు కానివ్వండి, వీరందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకొని మన లోపల ఉన్నటువంటి మిగతా సంఘాలందరూ కూడా తన మన భేదం లేకుండా ఈ కులం యొక్క నిర్మాణానికి, కమిటీ నిర్మాణానికి ముందడుగు వేయాలని విన్నవించడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయకూడదు అనేది ఇందులో భాగంగా